భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ 6100 పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు, వీటితో పాటు ప్రిన్సిపల్ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024 కు సంబంధించి ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతోందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులను మనం ఎస్జిటి టీచర్ అని పేర్కొంటాం. ఎస్జిటి ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే మరి టీటీసీ గాని లేదా బిఈడి గాని చేసినటువంటి వారు ఈ ఎస్జిటి ఉద్యోగానికి అర్హులు. మరి ఈ ఎస్జిటి ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే టెట్ అనేది కూడా కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. అంటే టెట్ అంటే ఏది అంటే పేపర్ 1A అనేది ఎస్జిటి మామూలుగా రెగ్యులర్ స్కూల్స్ కి అయితే పేపర్ 1B అనేది స్పెషల్ స్కూల్స్ కు సంబంధించినది అనమాట. కాబట్టి ఎస్జిటి సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసి ఉంటే మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం ఎస్జిటికి సంబంధించినటువంటి పరీక్ష 2 గంటల 30 నిమిషాల పాటు మరి మెయిన్ డిఎస్సి పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మొత్తం 16 క్వశ్చన్లు వస్తాయి. ఈ 16 క్వశ్చన్లకు 8 మార్కులు అనమాట. అంటే ఒక్కొక్క ప్రశ్నకు అర్ధ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ 16 ప్రశ్నలు కూడా ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి హాఫ్ మార్క్ కాబట్టి టోటల్ గా 8 మార్కులు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కు 8 మార్కులు. నెక్స్ట్ పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 8 ఎంసీక్యూస్ వస్తే 4 మార్కులకు. తర్వాత పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ టోటల్ గా 16 ప్రశ్నలు 8 మార్కులకు వస్తాయి. ఇక నెక్స్ట్ పార్ట్ 4 లాంగ్వేజ్ 1 కు సంబంధించి మరి తెలుగు కావచ్చు లేదా ఉర్దూ, హిందీ, తమిళ్, ఒరియా, కన్నడ, సాంస్క్రిట్ మాక్సిమం ఎక్కువ తెలుగే ఉంటారు. కాబట్టి మరి ఈ తెలుగులో కూడా కంటెంట్ అనేది 16 ప్రశ్నలు 8 మార్కులకు వస్తాయి. మెథడాలజీ అనేది 8 ప్రశ్నలు 4 మార్కులకు వస్తాయి. మొత్తంగా మనకు 12 మార్కులకు పార్ట్ 4 లాంగ్వేజ్ 1 అనేది ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 అనేది కూడా మరి ఉంటుంది. లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్, లాంగ్వేజ్ 1 అనేది తెలుగు అయితే లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్. ఇందులో కూడా కంటెంట్ 16 ప్రశ్నలు 8 మార్కులకు వస్తాయి. మెథడాలజీ మరి 8 ప్రశ్నలు 4 మార్కులకు ఉంటాయి. మొత్తంగా 12 మార్కులకు అంటే తెలుగు 12 మార్కులకు, ఇంగ్లీష్ 12 మార్కులకు ఉంటుంది. ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ 6 మ్యాథమెటిక్స్ లో కంటెంట్ 16 ప్రశ్నలు 8 మార్కులకు, మెథడాలజీ 8 ప్రశ్నలు 4 మార్కులకు. ఇక పార్ట్ 7 సైన్స్ అనేది 16 ప్రశ్నలు 8 మార్కులకు కంటెంట్ వస్తే మరి మెథడాలజీలో 8 ప్రశ్నలు 4 మార్కులకు వస్తాయి. ఇక నెక్స్ట్ పార్ట్ 8 సోషల్ స్టడీస్ చూస్తే 16 ప్రశ్నలు 8 మార్కులకు కంటెంట్ అయితే మెథడాలజీ 8 ప్రశ్నలు 4 మార్కులకు వస్తాయి. ఈ విధంగా మొత్తం చూస్తే మొత్తం 150 ప్రశ్నలు 80 మార్కులకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఎస్జిటి పరీక్ష 2.5 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 80 మార్కులకు టెట్ లో వచ్చినటువంటి మార్కుల యొక్క వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసి దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 80 + 20 మొత్తం 100 మార్కులకు స్కోర్ అనేది తయారు చేసి మరి ఆ 100 మార్కులకు ఎన్ని మార్కులు అయితే వచ్చాయో దాన్ని బట్టి మెరిట్ లిస్టులు అనేవి తయారు చేసి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండబోతోంది. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మనం ఎస్జిటికి సంబంధించిన సిలబస్ ను కూడా డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.